అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే 2 రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారిని ఉద్దేశించి నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సంధ్యారాణి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైతే చౌకబారు రాజకీయాలు చేస్తూ దిగజారినటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని చెప్పేసి సంబోధించినటువంటి నేపథ్యంలో మంత్రి గారు చేసినటువంటి కొన్ని అంశాలను లేవనెత్తి ఎవరిది సైకో మనస్తత్వం, మీకు పదవి వచ్చిన తర్వాత అహంకారం వచ్చింది, అహంకారంతో పాటు సైకిక్ మెంటాలిటీ కూడా వచ్చేసిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే నేను అందులో మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 5 ఆడబిడ్డలకి ఉద్యోగాలు తీసి రోడ్డు మీద పడేశారని, ఎవరైతే 3 పిల్లలతోటి భర్త లేని ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీ పిఏ మీద ఆరోపణలు చేసినటువంటి అమ్మాయి బాధితురాలు, ఆమెను జైల్లో పెట్టించి ఆమెకి ఈరోజు పోస్టింగ్ ఇవ్వకుండా రోడ్డును పడేశారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అవి 100% వాస్తవాలు. ఎందుకనంటే అన్ని పేపర్లో వచ్చినాయి, వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళ తరపున కొన్ని ఏదైతే సంఘాలు, గిరిజన సంఘాలు అవ్వచ్చు, ఆ 5గురిలోని సుమారుగా 4 గిరిజన ఆడపిల్లలే. సో గిరిజన సంఘాలు అవ్వచ్చు, లెఫ్ట్ పార్టీలు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం కూడా అన్ని పేపర్లో వచ్చింది, అన్నిట్లో కూడా కవర్ అయింది. సో నేను మాట్లాడింది 100% వాస్తవం. అయితే ఆ మాట్లాడిన తర్వాత ఎవరైతే మంత్రి గారికి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు లేకపోతే ఆవిడ ఫాలోవర్స్ వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు సంధ్యమ్మ సైన్యం అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు నా ఫోటో పెట్టి. ఏదైతే నేను ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సంబంధించినటువంటి ఫోటో పెట్టి ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటి అని అంటే, ఆ వీడియో సారాంశం ఏంటి అని అంటే, నడుపుతుంటే స్టాకు రికార్డులు కేసు అంత కరెక్ట్గా ఉన్నా కూడాను మేము టీడీపీలో కార్యకర్తగా మా ఆయన ఉన్నారని చెప్పేసి ఒక్క అర నిమిషం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసేసారు సార్. అటువంటిది మేము తప్పు చేస్తుంటే మాకు మీరు ఖండించాలి, వార్నింగ్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇలాగ ఎందుకు తీస్తున్నారంటే పుష్పశ్రీవా అని ఆర్డర్ అయితే మీరు మాట్లాడకూడదు అనేసి చెప్పేసారు సార్. పోయి మేము ఎంత బాధపడుతున్నాం. మా బావగారు ముసలతను, మా బాబు చదువుతున్నారు, మా ఆయనకి నాకు ఏమి లేదు. మేము తప్పు చేస్తుంటే ఏ పార్టీలో ఉన్నా మరి వారి శిక్ష విధించవచ్చు. తప్పు లేకుండా నిర్దాక్షిణ్యం తీసినందుకు మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇది తప్పు కాదా? ఇది ప్రశ్నిస్తే వాళ్ళు జడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మంత్రి అన్నారంటే ఇంత ద్రోహం చేసిందంటే గిరిజనులు ఆవిడ రక్షిస్తుందా? అటువంటి మినిస్టర్ కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే వార్డు మెంబర్ కూడా పనికి రాదు. వైసీపీ అనేది అసలు మధ్య కూడా ఉండకూడదని నేను వేడుకుంటున్నాను. ఈవిడ మాట్లాడడం జరిగింది. దీంట్లోనే వాళ్ళు టైటిల్గా కూడా నేడు సూక్తులు చెప్తున్న పుష్పశ్రీవాణి గారు నాడు మీ వల్ల గిరిజనులు పడిన బాధలు మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోని వాళ్ళు పోస్ట్ చేస్తూ సాలూరు నియోజకవర్గంలో ఫుల్ సర్క్యులేట్ చేస్తున్నారు. అలాగే కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళందరూ కూడా గ్రూప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది అని అంటే 2023 ఆగస్టు 10వ తారీఖున అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కురుపాం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెట్టినటువంటి ఒక సభలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సభలో ఈవిడ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేశారో నా మీద, ఆవిడ ఏమని చెప్తారు, ఒక క్షణం కూడా మాకు చెప్పకుండా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించేశారు, కేవలం టీడీపీ కార్యకర్త వైఫ్ అని చెప్పేసి తీసేశారని చెబుతూ పుష్పశ్రీవాణి ఇలా చేసింది, గిరిజనులు ఆవిడని క్షమిస్తారా, నెక్స్ట్ వార్డు మెంబర్గా కూడా పనికి అప్పుడు స్టేట్మెంట్ 2023లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని అదేదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి ఇన్సిడెంట్ లాగా రిలీజ్ చేశారు. ఓకే, ఎప్పటిదాన్ని రిలీజ్ చేశారు. 2023 ఆగస్టు 10వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో ప్లే చేసినటువంటి జరిగినటువంటి సన్నివేశం. అయితే వాస్తవాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు ఆ రోజు ఆ సభలో మాట్లాడినటువంటి సందర్భంలోనే ఆ నెక్స్ట్ డే ఆగస్టు 11వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది విత్ ప్రూఫ్స్. అది ఫేక్ స్క్రిప్టు, అదంతా పచ్చి అబద్ధం.
చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం వీళ్ళు అల్లినటువంటి ఒక కట్టు కథా చిత్రం అని చెప్పేసి ఆ రోజే నేను చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు గవర్నమెంట్లో మేమున్నాం కాబట్టి, అలాగే వ్యవస్థలు మేము చెప్తే వింటాయన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినటువంటి కట్టుకథలు నమ్మి ఉండొచ్చు కొంతమంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, వీళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా కురుపాం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కానీ ఎటువంటి అబద్ధాలు చెప్పి ఈరోజు గెలిచారో అధికారంలోకి వచ్చారన్నది ప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ఈరోజు నాకు అవకాశం దొరికినట్టు అయింది వీళ్ళు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఆ రోజు మేము చెప్తే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మి ఉండకపోవచ్చు. బట్ ఈరోజు ఆధారాలతో కలిపి, ఎందుకనంటే ఈరోజు ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి, వీళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. ఎవరైతే ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నారో జ్యోతి, ఆమె ఏదైతే డిఆర్డిఏ డిపోని ఆవిడ రన్ చేస్తున్నారు. సో ఆవిడకి 2021లో తొలగించడం జరిగింది. 2021లో ఆవిడని తొలగించడం జరిగింది. 2021లో తొలగిస్తే 2023లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి క్యాంపెయిన్కి ముందు వచ్చిన సందర్భంలో ఆవిడ బాధను వెళ్ళగక్కుకోవడం జరిగింది. అంటే 2021లో ఉద్యోగం పోతే 2023లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాధ వెళ్ళబుచ్చుకున్నారనమాట. అంటే ఆ 2021 నుంచి 2023 మధ్యలో 2021లో కానీ 22లో కానీ 23 ఆగస్టుకి ముందు కానీ ఆవిడ ఏ ప్రెస్ ముందుకి వెళ్ళలేదు, ఏ మీడియా వాళ్ళకి చెప్పలేదు, ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, ఏ సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఆవిడ తరపున మిగిలిన మహిళా సంఘాలు వచ్చి ఈవిడికి అన్యాయం జరిగింది అని చెప్పినటువంటి సందర్భాలు, దాఖలాలు కూడా లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే అది అబద్ధం కాబట్టి, ఆవిడ వెళ్ళింది కట్టు కదా కాబట్టి. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. 2021 జూలై నెలలో ఏదైతే రాయగఢ జమ్ము పంచాయతీ పెంగువ గ్రామంలో ఉన్నటువంటి డిఆర్ డిపోకి సంబంధించినటువంటి ఎస్ఎస్జి మార్పు, యాక్చువల్గా ఆ డిపోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు నడుపుతున్నారు, ఎప్పటి నుంచో నడుపుతున్నారు. సో ఆ డిఆర్ డిపో ఎస్ఎస్జి అనేది మార్చడం కోసం తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడు 1/7/2021 తారీఖున మొత్తం మహిళా సంఘాలన్నీ ఆ గ్రామంలో సుమారుగా ఆ డిపోకి సంబంధించి 42 ఎస్హెచ్జి గ్రూపులు ఉన్నాయి, 42 మహిళా సంఘాలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ జ్యోతి ఉన్నారో ఈ జ్యోతి సోనియా మహిళా గ్రూప్లో వాళ్ళ గ్రూప్ అనమాట, వాళ్ళ ఎస్హెచ్జి గ్రూపు. అయితే ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ రోజు మహిళా సంఘాలందరూ కలిపి ఏమని తీర్మానం చేసుకున్నారు అని అంటే, గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా 2013 నుంచి 2021 వరకు జ్యోతి వైఫ్ ఆఫ్ దాసు వాళ్లే చేసుకున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము, లాంగ్ స్టాండింగ్ అయిపోయింది కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మహిళా గ్రూపులో ఉన్నటువంటి ఇంకొక మహిళా గ్రూప్కి, ఏదైతే సరస్వతి మహిళా గ్రూప్కి, అందులోని పువ్వుల సుధారాణికి ప్రెసిడెంట్గా ఉన్న సరస్వతి మహిళా సంఘం గ్రూపునకు, పెంగులో ఉన్నటువంటి డిఆర్ డిపో నడుపుటకు అందరం కూడా 42 మహిళా సంఘాల సభ్యులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అని చెప్పేసి ఈ తీర్మానం అనేది చేయడం జరిగింది. ఎవరైతే పువ్వుల సుధారాణికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా తీర్మానం, అందులో భాగంగానే 2021లో పువ్వుల సుధారాణికి ఆ రోజు ఇవ్వడం జరిగింది, ఆ ఎస్హెచ్జి గ్రూప్కి ఇవ్వడం జరిగింది. అది సరస్వతి మహిళా సంఘం అనమాట. అది జరిగినటువంటి వాస్తవం. ఎందుకనంటే 42 మహిళా సంఘాల గ్రూపులు కూడా సంతకం పెట్టాయి ఈ తీర్మానానికి. ఎక్కడా కూడా పుష్పశ్రీవాణి అనే ఆర్డర్ అని కానీ ఇంకోటని కానీ కూడా లేదు. ఈ తీర్మానం చేసిన తర్వాత జీసీసీ మేనేజర్ కూడా ఇక్కడ సంతకం చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ సంతకం చేయడం జరిగింది. విఓఏలు అందరూ కూడా సంతకం చేసి ఇచ్చారు. అప్పుడు సుధారాణికి ఇవ్వడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఎక్కడా కూడా పుష్పశ్రీవాణి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే 2013 నుంచి, అంటే ఇందులో 10 సంవత్సరాలు మెన్షన్ చేస్తుంది, 10 సంవత్సరాల నుంచి ఒకటే గ్రూపు, ఆ జ్యోతి వైఫ్ ఆఫ్ దాసు
వీళ్ళే నడుపుతున్నారు. చేంజ్ చేయాలనే ఉద్దేశంతో గ్రూపులన్నీ కూడా మహిళా గ్రూపులన్నీ 42 మహిళా గ్రూపులు డిసైడ్ అయ్యారు, తీర్మానం చేసుకున్నారు, జీసీసీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ఎక్కడా కూడా పుష్పశ్రీవాణి ఆర్డర్ లేదు, అసలు నాకు సంబంధమే లేదు. ఒకవేళ నేను చెప్పినా కూడా మహిళా సంఘాలు కనుక ఈవిడికి సపోర్ట్ చేస్తే తీసే అవకాశం కూడా లేదు. అది ఎందుకు కూడా నేను చెప్తాను తర్వాత. అయితే 2023లోని ఈ జ్యోతి చంద్రబాబు నాయుడు గారి ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆవిడ యాక్టింగ్ చేసేసి ఏడ్చేసి చెప్పడం జరిగింది నా మీద. ఎందుకనంటే జ్యోతి వైఫ్ ఆఫ్ దాసు అని చెప్పాను కదా, దాసు అనే వ్యక్తి కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త. సో వాళ్ళ వైఫ్ కాబట్టి ఆవిడ బాధను వెళ్ళవచ్చడంతో పాటు పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో అది అక్కడతోటే అలా జరిగింది. సో ఆ స్టేట్మెంట్ని ఈరోజు నేను ఆవిడ ఫ్యామిలీకి ఏదో అన్యాయం చేశానని చెప్పేసి ఈరోజు సంధ్యారాణి గారిని ఉద్దేశించి నేను మాట్లాడిన దానికి కోడ్ చేస్తూ నన్ను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఓకే, అధికారంలో లేనప్పుడు చెప్పినటువంటి అబద్ధాలు, అధికారంలో లేనప్పుడు చెప్పినటువంటి కట్టుకథలు మీరు అధికారంలో ఉండగా, మీరు పదవిలో ఉండగా చెబితే చెల్లదు అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం మారింది. మారిన వెంటనే జూలైలో 6/7/2024 ఒకసారి ఇది గమనించాలి. 6/7/2024 అంటే గవర్నమెంట్ మారిన ఒక్క నెలలోనే అప్పుడు కూడా మహిళా గ్రూపులన్నీ కూడా తీర్మానం చేసుకున్నాయి. 42 మహిళా సంఘాలు కూడా తీర్మానం చేసుకొని వీళ్ళు ఏమని తీర్మానం చేశారు, వీళ్ళకు డిఆర్డిపో మార్పిడి గ్రూపు ఎవరికి ఇమ్మని చెప్పేసి 2021 నుంచి 2024 3-4 ఏళ్ళు అయిపోతుంది ఈ సుధారాణికి ఇచ్చి సరస్వతి గ్రూప్కి. కాబట్టి ఇప్పుడు కొత్త గ్రూప్కి సీతాదేవి మహిళా సంఘం గ్రూప్కి ఇవ్వండి, అలాగే 2 సంవత్సరాల వరకు ఒక సంఘం తర్వాత ఒకళ్ళు అలా మార్చుకునేలాగా వీళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది 2024 ప్రభుత్వం మారిన ఒక నెలకి. మరి 2024లో వచ్చింది వీళ్ళ ప్రభుత్వమే కదా, కూటమి ప్రభుత్వమే కదా. ఏదైతే ఆరోపణలు చేసిందో 2023 చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జ్యోతి అని ఆవిడ ఆరోపణ చేసిందో ఆవిడది సోనియా మహిళా గ్రూపు. మరి సోనియా మహిళా గ్రూపు జ్యోతికి వైఫ్ ఆఫ్ దాసుకి ఇమ్మని చెప్పేసి మహిళా సంఘాలు ఇవ్వలేదే, సీతాదేవి గ్రూప్కి ఇమ్మని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క మహిళా సంఘానికి అవకాశం ఇద్దామని కూడా వీళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. సో ఇది ఎవరి ప్రభుత్వంలో అంటే ఇది కూడా మేమే చేయించామా? ఇదొకటి 2024 ఏళ్ళు ఇచ్చారు కదా. తర్వాత ఏం జరిగిందంటే మరి ఇది సోనియా గ్రూప్కి ఇవ్వలేదు కదా, అంటే జ్యోతికి వీళ్ళు తీర్మానం ఇవ్వలేదు కదా, కాబట్టి అలాగా డిలే అయ్యి 2025లో అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు 2025 జూన్లో మహిళా సంఘాలు అవ్వచ్చు, అలాగే పీసా గ్రామ సభ పెట్టుకొని వాళ్ళందరూ కలిపి కూడా పీసా గ్రామ సభ పెట్టుకొని డేట్ కూడా చూడండి 17/6/2025న పీసా గ్రామ సభ పెట్టుకొని అలాగే మిగిలిన మహిళా సంఘాలు కూడా అన్నీ కూడా అందరూ కలిపి చేసినటువంటి తీర్మానం ఏంటి అని అంటే వీళ్ళు కూడా చెప్పేది ఏంటి అని అంటే ఎప్పటి నుంచో సుధారాణి దగ్గరగా 5 ఏళ్ళుగా 2021 నుంచి పనిచేస్తుంది కాబట్టి ఇంకొక మహిళా సంఘానికి అవకాశం ఇవ్వండి. ఆ మహిళా సంఘం సీతాదేవి మహిళా సంఘం ప్రెసిడెంట్ మూటక సుజాత, సెక్రటరీ బిడ్డిక ఉషారాణి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఈ తీర్మానం యొక్క సారాంశం. 2025లో మా ప్రభుత్వం కాదే, 2024 మా ప్రభుత్వం వెళ్ళిపోయి మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినటువంటి తీర్మానంలో కూడా మీ సోనియా మహిళా గ్రూప్ లేదు, మీ జ్యోతికి సంబంధించి. అలాగే పీసా వాళ్ళు చేసినటువంటి సభలో కూడా 2025 జూన్లో చేసినటువంటి తీర్మానంలో కూడా సీతాదేవి గ్రూప్కి ఇమ్మని చెప్పారు కానీ సోనియా గ్రూప్కి ఇమ్మని చెప్పలేదు. ఇదొక ఆధారం. సో పీసా గ్రామ సభలో చేసినటువంటి తీర్మానం అలాగే 42 మహిళా సంఘాలు చేసినటువంటి తీర్మానం కలిపి వీళ్ళందరూ కలిపి ఆ తీర్మానాలు పట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సబ్ కలెక్టర్ గారు ఒక నోటీసు ఎవరైతే 2021లో గ్రామ సంఘాలన్నీ మహిళా సంఘాలన్నీ కూడాను తీర్మానం చేసినటువంటి సుధారాణి ఎవరైతే ఉన్నారో సరస్వతి మహిళా గ్రూపు సుధారాణి వాళ్ళకి కాదు అని చెప్పేసి సీతాదేవి గ్రూప్కి ఇవ్వండి అని చెప్పి ఈ పీసా గ్రామ సభలో కానీ అలాగే మహిళా గ్రూపులన్నీ కూడా తీర్మానం చేసి సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సబ్ కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓకి పంపించడం ఇవన్నీ జరిగిన ఎంక్వైరీలు అయిన తర్వాత ఇందులో సబ్ కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఎప్పుడు ఇచ్చారు సబ్ కలెక్టర్ గారు ఈ నోటీసు? 20/9/2025. 20/9/2025లో 20/9/2025లో సబ్ కలెక్టర్ గారు ఒక నోటీస్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి? సరస్వతి గ్రూపు సుధారాణికి ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ యొక్క సారాంశంలో ఒకటి మనం గమనించాలి, ఏంటి అని అంటే సూచనలు. ఒకటి, దేని ప్రకారం ఈ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే, గౌరవ ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే కురుపాం నియోజకవర్గం వారు పంపిన లేఖ. అలాగే రెండోది, పెంగువ, రాయగడ, జమ్ము, గొరడ, చినరావికోన, పెదరావికోన మరియు వల్లడ గ్రామ ప్రజలు మరియు ఎస్హెచ్జి గ్రూపుల వినతి పత్రం. ఆ రెండిటి కారణంగా ఈ నోటీస్ని సుధారాణికి సబ్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అప్పటి సబ్ కలెక్టర్ గారు పవార్ స్వప్నిల్ ఐఏఎస్ సబ్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఎవరికి? శ్రీమతి పువ్వల సుధారాణికి, సరస్వతి గ్రూప్, ఎస్హెచ్జి గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఎమ్మెల్యే గారి లేఖ సారాంశము, ఇందులో ఉన్నటువంటి లేఖ సారాంశం ఏంటి అని అంటే, సుధారాణిని తొలగించాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో ఎవరికి ఇవ్వాలని రాసుంది? ఇందులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం ఆ లేఖలో కానీ, ప్రభుత్వ విప్పు గారు ఇచ్చినటువంటి లేఖలో కానీ ఎస్హెచ్జి గ్రూప్, ప్రస్తుతం ఉన్న ఎస్హెచ్జి గ్రూప్ను మార్చి సదర డిపోను సోనియా ఎస్హెచ్జి గ్రూప్ శ్రీమతి కిల్లక జ్యోతి భర్త దాసుకి అప్పగించాలని. నోట్ దిస్ పాయింట్. ఆ డిపోని సోనియా ఎస్హెచ్జి గ్రూప్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి శ్రీమతి కిల్లక జ్యోతి భర్త దాసుకి అప్పగించాలని చెప్పేసి ఆ లేఖ యొక్క సారాంశం. అంటే అర్థమైంది కదా. ఇక్కడ నోట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే 2 పాయింట్స్. ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి సుధారాణి, సరస్వతి ఎస్హెచ్జి గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ సుధారాణిని తొలగించాలని, అలాగే జ్యోతికి ఇవ్వాలన్నది సారాంశం కదా. ఆ సారాంశం ఏంటి కోట్ చేశారు ఇక్కడ? ఒకటి, ఎమ్మెల్యే గారి లెటరు. 2, పెంగువ, రాయగడ, జమ్ము, గొరడ, చినరావికోన, పెదరావికోన, వల్లడ గ్రామ ప్రజలు అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ప్రజా దర్బార్గా ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ లెటర్ ఇచ్చారు, అందుకే ఈవిడ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది సుధారాణికి నోటీస్ ఇచ్చేటువంటి సందర్భంలో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇందులో పీసా సభలో కూడా వీళ్ళకి తీర్మానం ఇచ్చినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రాయగడ జమ్ము గ్రామ పంచాయతీ పీసా చట్ట సభ్యుల తీర్మానం, అలాగే ఎస్హెచ్జి సమూహాల వినతి పత్రం, ఎమ్మెల్యే గారి లెటరు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎస్హెచ్ఏ గ్రూపుల సమూహం వినతి పత్రం కానీ, అలాగే పీసా చట్ట సభ్యుల తీర్మానం కానీ జ్యోతికి అనుకూలంగా లేదు. అది వాస్తవం. ఎందుకంటే నేను ఇప్పుడే మీకు చూపించడం జరిగింది. ఈ పీసా గ్రామ సభ కానీ, ఎస్హెచ్ఏ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం. సో అంటే ఈ క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారి ఇన్ఫ్లుయెన్స్ అన్నది క్లియర్ కనిపిస్తుంది. ఏంటి? జ్యోతికి ఇవ్వాలి, సుధారాణికి తీసేయాలని. అయితే మీరు చెప్పారు కదా, ఇప్పుడు గిరిజనులు క్షమిస్తారా? ఒక వ్యక్తి యొక్క పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి, ఇప్పుడు వార్డు మెంబర్కి కూడా పనికిరాదు అని చెప్పేసి ఏదైతే ఆవిడ చెప్పడం జరిగిందో, సుధారాణిని తీసేసి జ్యోతిని ఇమ్మని చెప్పేసి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు లేఖ ఇచ్చారు అని చెప్పేసి కూడా ఈ నోటీస్లో మెన్షన్ చేశారు. ఎప్పుడైనా పుష్పశ్రీవాణి ఇలాంటి లెటర్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని? అయితే ఈరోజు ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి పనిని ఏమంటారు? ఒకటి, సరే ఆ రోజు మా మీద ఆరోపణలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేనే తీస్తానని. మరి 2024లో తీర్మానాలు జరిగింది, 2025లో తీర్మానాలు జరిగినాయి, ఇన్ని జరిగినాయి కదా. జరిగినా కూడా ఎందుకు జ్యోతి వాళ్ళ గ్రూపు సోనియా మహిళా గ్రూపుకి ఎందుకు డిఆర్డిపోని ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? మరి మేము తీస్తాం కదా, మీరు వెయ్యొచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత సుధారాణిని తీసేసిన తర్వాత మొత్తం ఆ పంచాయతీ ఆ డిపోకి సంబంధించినటువంటి మహిళా గ్రూపులు, మహిళలు అందరూ కూడా వెళ్ళి మాకు ఖచ్చితంగా సీతాదేవి గ్రూప్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం వలన ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటి అని అంటే,
అక్కడ ఉన్నటువంటి డిఆర్ డిపో గ్రూపును మార్చాలి అని అంటే ఎవరి వల్ల కాదు. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు ఎవరికి తీర్మానం చేస్తే వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు చేసినటువంటి కుట్ర ఉందో అందులో భాగంగా మళ్ళీ జ్యోతికి ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఏ మహిళా సంఘాలు కూడా సహకరించలేదు కాబట్టి, తీర్మానంలో పాజిటివ్గా లేదు కాబట్టి జ్యోతికి ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు. అంటే అది మహిళా సంఘాల నిర్ణయం తప్ప పుష్పశ్రీవాణి నిర్ణయం కాదు. ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు, ఏమి జ్యోతికి ఎందుకు ఇవ్వలే? మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మేము తీసాం కదా 2021లో తీసామని మీరు చెప్తున్నారు కదా. 2023లో చంద్రబాబు నాయుడు గారు ముందు పెద్ద స్క్రిప్ట్ ప్లే చేశారు కదా ఆయన మెప్పు కోసం. మరి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. మరి ఎందుకు జ్యోతి వైఫ్ ఆఫ్ దాసు వాళ్ళకి ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? ఎందుకంటే మహిళా సంఘాల తీర్మానము మీకు అనుకూలంగా లేదు కాబట్టి, అక్కడ మహిళా సంఘాల తీర్మానమే ఫైనల్ కాబట్టి ఎవరికి ఇవ్వకుండా ఈరోజు జీసీసీ వారే 2025 నుంచి కూడా ఆ డిపోని నడుపుతున్న మాట వాస్తవం అవునా కాదా? ఈ వీడియో ప్లే చేసిన వెంటనే నిన్ననే నేను ఈ వీడియో చేయొచ్చు, కానీ మీకులాగా అడ్డదిడ్డంగా అబద్ధాలు విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద నిందలేసేటువంటి పరిస్థితి నాది కాదు. నేను ఏది మాట్లాడినా నాకు ఆధారాలు ఉండాలి. నేను ఏది మాట్లాడినా నిజమైతేనే మాట్లాడతా. ఏదైనా సరే ప్రూఫ్లతో చూపించే క్లారిఫై చేస్తా. గుమ్మడి సంజయ్ రాణి గారు అప్పుడెప్పుడో తిరుపతిలో డ్యాన్స్ గురించి ఏదో వస్తే కొన్ని కుక్కలు మాట్లాడుతున్నాయి నా మీద, నేను తిరుపతిలో డ్యాన్స్ వెళ్ళదని ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే మీ మీద వేసినటువంటి నింద అది నిజమా అబద్ధం అని మీరు చెప్పేటువంటి క్రమంలో కుక్కలు అని మెన్షన్ చేశారు. మరి ఈరోజు నా మీద వేసినటువంటి ఇంత పెద్ద నింద చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం వాళ్ళందరూ కలిపి చేసినటువంటి కుట్ర, దీన్ని ఏమంటారు సంధ్యారాణి గారు? మీరు సమాధానం చెప్పండి. ఈరోజు మీరు ట్రోల్ చేస్తున్నారే, అంటే పుష్పశ్రీవాణిని విమర్శించడానికి మీ దగ్గర ఎటువంటి ఏ అంశము లేదు, డిపార్ట్మెంట్లో ఎటువంటి పొరపాట్లు జరగలేదు, కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అన్యాయాలు ఘోరాలు జరగలేదు మా హయాంలో. కాబట్టి అప్పుడు వెళ్ళినటువంటి కట్టు కథను ఇప్పుడు తీసుకొచ్చి ప్లే చేస్తున్నారు. ఎంత దారుణం అండి! మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? సరే, ఇప్పుడు ఇది ఈ 2026 ఏ నెల? జూలై నెల. సో 2026 మార్చిలో కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఒక తీర్మానం చేసుకున్నాయి. 2026 మార్చి 25వ తారీఖున ఏమని తీర్మానం చేసుకున్నాయి? ఈ తీర్మానం ఇందులో చాలా తీర్మానాలు ట్రైకర్ లోన్స్ గురించి చేసుకున్నారు, శ్రీనిధి కోసం చేసుకున్నారు, గృహహింస, శిశు గృహం, ప్రకృతి వ్యవసాయం అన్నిటి గురించి చేసుకుంటూ డిఆర్ డిపో గురించి కూడా ఇందులో మళ్ళీ తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కలిసి 45 సంఘాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కలిపి తీసుకున్నటువంటి నిర్ణయం సీతాదేవి మహిళా సంఘం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటున్నాము. 2 సంవత్సరాలు నడుపుకుంటారు, తర్వాత ఇంకొక సంఘానికి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి చేసినటువంటి తీర్మానం. ఇందులో ఇప్పుడు సదరు తీసేసినటువంటి సుధారాణి ఎవరైతే సరస్వతి సంఘం ఉందో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఇంకొక సీతాదేవి గ్రూప్కి ఇవ్వాలని. ఇక్కడ ముఖ్యంగా ట్విస్ట్ ఏంటి అని అంటే ఏదైతే 2021లోని మేము రాజకీయం చేసేసి కోరుండి తీసామని చెప్తున్నారో, సోనియా సంఘం 2025లో ఒక తీర్మానం చేసినటువంటి దాంట్లో సోనియా సంఘం వాళ్ళు కూడా, అంటే ఎవరైతే జ్యోతి ఉన్నారో ఆ జ్యోతి యొక్క సంఘం సోనియా సంఘం, ఆ సోనియా సంఘం వాళ్ళు కూడా ఆ తీర్మానంలో సీతాదేవి గ్రూప్కే ఇమ్మని చెప్పేసి మిగిలిన సభ్యులందరూ సంతకం పెట్టారు. జ్యోతి తప్ప, ఇదిగో జ్యోతి తప్ప మిగిలిన వాళ్ళు సంతకం పెట్టినటువంటి 2025లో 2013 నుంచి 2021 వరకు ఒకళ్ళే ఉన్నారు, అలాగే 21 నుంచి 2025 వరకు ఇంకొకళ్ళు వచ్చారు. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందులో భాగంగా సీతాదేవి మహిళా సంఘం ప్రెసిడెంట్ మూటకి సుజాతకి ఇవ్వాలి, వైఫ్ ఆఫ్ రాజారావు ఇవ్వాలి అని చెప్పేసి సోనియా సంఘ సమాఖ్య కూడా, అంటే జ్యోతికి సంబంధించినటువంటి సమాఖ్య కూడా జ్యోతికి సపోర్ట్ చేయట్లేదు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి, ఎవరు మద్దతు లేదు కాబట్టి మాత్రమే ఆ రోజు జ్యోతిని డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగించి వేరే సంఘంకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ పుష్పశ్రీవాణి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు చెప్పండి,
నేను ఆధారాలతో కలిపి, తీర్మానాలతో కలిపి, వాస్తవాలతో కలిపి మీ ముందు పెట్టా. మీరు ఏం ప్రూఫ్స్ ప్రజలకు చూపిస్తారు? ఇప్పటికైనా కురుపాం నియోజకవర్గ ప్రజలకి, కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గిరిజన సోదరి మనందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఎలక్షన్ ముందు ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పి, ఇలాంటి కట్టుకథలన్నీ అల్లి ఈరోజు గద్దెనెక్కారన్నది మీ అందరూ కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. పుష్పశ్రీవాణి గురించి విమర్శించే ముందు నేను మాట్లాడితే ఆధారాలతో వచ్చి సమాధానం చెప్తానన్నది మైండ్లో పెట్టుకొని నన్ను కామెంట్ చెయ్యండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఆవిడ పోస్ట్ తీయడానికి నేను కారణం అయితే ఈరోజు గవర్నమెంట్ మీది, ఈరోజు అధికారంలో మీరున్నారు, పదవుల్లో మీరున్నారు, వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. ఆ రోజు జ్యోతిని తీయడానికి నేను కారణమని ప్రూవ్ చేయండి. 45 మహిళా సంఘాలు కూడా వాళ్ళు తీర్మానం చేశారు. వెళ్ళి వాళ్ళని అడగండి, మీరు ఆ రోజు తీర్మానం చేశారా లేకపోతే బలవంతంగా చేయించారా అని. ఒకవేళ మేము బలవంతంగా చేయిస్తే ఈరోజు మీరు బలవంతంగా చేయించుకొని మీ జ్యోతికి ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 2024 నుంచి 2026 వరకు కూడా ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి జ్యోతికి మీరు ఎందుకు ఆ డిఆర్డిపోని ఇవ్వలేకపోయారు? ఎందుకంటే మీరు ఆరోపించింది అబద్ధం కాబట్టి, పచ్చి అబద్ధం కాబట్టి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్పి మనవి చేస్తూ, నా జోలికి వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. 1కి 10 సార్లు. నాకు సంబంధం లేకుండా నా మీద అబద్ధాలు అల్లితే నా జోలికి వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టను. ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. మీకు ఇలా కట్టుకథలను దయించి నా జోలికి రావద్దు. వస్తే మాత్రం సహించేది లేదు, ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.